హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతిక్ క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చికెన్ కర్రీ చేసుకోబోతున్నాం. చక్కగా గ్రేవీ పెట్టేసుకొని టమాటాలు లేకుండా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. రెస్టారెంట్ కూడా పనికిరాదు, అంత టేస్టీగా ఉంటుంది. చికెన్ ముక్కలు చక్కగా సాఫ్ట్గా ఉంటాయి. ఇలా చూపించిన విధంగా చేసుకోండి. చికెన్ తెచ్చుకున్న ప్రతిసారి ఇలాగే ట్రై చేయాలి అనుకునేంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక 700 గ్రాముల చికెన్ తీసుకొని ఒకసారి వాష్ చేసి దీంట్లో అయితే మనం కర్రీ చేసుకుంటున్నామో అదే గిన్నెలో చికెన్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల ఎండు కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 కప్పు తీయటి పెరుగు వేసుకొని అలాగే మనకు కర్రీ సరిపోయేంత ఆయిల్ కూడా వేసుకొని చక్కగా కలిపేసుకోండి. ఇది మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా కలిపేసుకొని దీన్ని 4 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. కుదిరితే ఈ ప్రాసెస్ ఈవినింగ్ చేసుకొని మార్నింగ్ కర్రీ వండుకున్నా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక గుప్పెడు కాజు వేసుకొని 1/2 అవర్ పాటు నానబెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టేసుకొని దాంట్లో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత మీడియం సైజు 3 ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. దీంట్లో పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. ఆనియన్స్లో నుంచి వాటర్ బయటకు వచ్చి త్వరగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఆనియన్స్ అనేవి ఈ కలర్ వస్తే సరిపోతుందన్నమాట. వీటిని జల్లిగంటలో వేసుకొని ఆయిల్ అనేది ఎక్స్ట్రా ఉన్నది పోయేలాగా ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రాగా మిగిలిన ఆయిల్ కావాలి అంటే మీరు కర్రీలో అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు 4 గంటల పాటు పక్కన పెట్టుకున్న చికెన్ని స్టవ్ పై పెట్టేసుకొని మీడియం సెగ పైన 6 నుంచి 7 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో నానబెట్టేసుకున్న కాజు అలాగే ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకొని దీంట్లో కాసిన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. చక్కగా పేస్ట్లా వచ్చేలాగా చూసారు కదా, ఇలా రావాలి అన్నమాట. ఇప్పుడు 6-7 నిమిషాల పాటు చికెన్ ఉడికించుకున్న తర్వాత దీంట్లో కాజు ఆనియన్ పేస్ట్ వేసుకోండి. అలాగే తగినన్ని వాటర్ వేసుకోండి. ఇప్పుడు అడుగంటకుండా చక్కగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మరో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. గ్యాస్ అనేది ఇప్పుడు సన్న సెగ పైన పెట్టేసుకొని ఉడికించుకోండి. మూత పెట్టేసుకొని ఇలా ఉడికించుకున్న తర్వాత చూసారు కదా, ఆయిల్ అనేది ఇలా పైకి వస్తుంది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని దీంట్లో కసూరి మేతి కాస్త వేడి చేసుకొని వేసుకోండి. అలాగే కరివేపాకు ఆకులు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి. కరివేపాకు ఇలా లాస్ట్లో వేసుకోండి, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు జస్ట్ అలా కలిపేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలా పైనుంచి ఆయిల్ బయటకు వచ్చి చూసారు కదా ఎంత చక్కగా కనపడుతుందో. ఇక్కడ మనం టమాటాలు వేయకపోయినా సరే గ్రేవీ అనేది చాలా చక్కగా వచ్చిందండి. ఇలాగా వేడి వేడి రైస్లో కానీ లేకపోతే చపాతీలతో పాటు కానీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.